హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూసింటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ వీడియో చూడకుండా మాత్రం దయచేసి మెసేజ్ చేయకండి, చేసి బ్లాక్ చేయించుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఉండే రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ ఫాలో అయితేనే ఉంటారు అందులో, లేదంటే నిర్మోహమాటంగా బ్లాక్ చేసేస్తాను. ఆల్రెడీ ఇద్దరిని చేశాను. అంత క్లియర్గా రాసి పెట్టినా కూడా కాల్స్ చేస్తే బ్లాక్ చేస్తాను, నార్మల్ కాల్ అయినా వాయిస్ కాల్ అయినా సరే బ్లాక్ చేస్తాను అని చెప్పి పెడితే అర్ధరాత్రి కాడ 11:58కి కాల్ చేశారు. దట్ 2 మిస్డ్ కాల్స్ అంటే ఏకంగా ఇమీడియట్ గా చూసి బ్లాక్ చేసి అవతల పడేశాను. ఈవెన్ వాట్సాప్ లో కూడా బ్లాక్ చేసి పడేశాను. కొంచెం సెన్స్ ఉండాలి ఏమన్నా. ఇప్పుడు ఒక పర్సన్ ఒక మంచి చెయ్యాలని చూస్తున్నారు అంటే కొంచెం బుర్ర వాడాలి కదా. ఇది నేను తీసుకున్న చాలా పెద్ద డెసిషన్. ఒక రకంగా చెప్పాలంటే అంత ఈజీ కాదు ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఫెడ్అప్ అయిపోయాను ఒక రకంగా. మళ్ళీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ మందికి ఇప్పుడు మొత్తం వీడియోస్లో ఉంటుంది మ్యాటర్, అయినా కూడా కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమైపోతుందంటే అది ఇన్స్టాగ్రామ్ పోయేసరికి ఫేస్బుక్కి మెసేజ్ చేయమంటే ఆ మెసేజ్ ఎలా చేయాలో చెప్పడానికే నాకు చేతులు పోతున్నాయి, టైప్ చేయలేక. అదంతా ఈ గోడవంతా ఎందుకు, ఇదైతే వాట్సాప్ అయితే అందరికీ ఉంటుంది అని చెప్పి ఆ కొత్త నెంబర్ తీసుకుని, అది ఎప్పుడో తీసుకున్నాను ఈ నెంబరు. మొత్తానికి అది నేను ఓన్లీ యూట్యూబ్ కోసం అని చెప్పి పెట్టాను అనమాట. సో ముందు ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యే లెక్కనే మెసేజ్ చేయండి. నేను చెప్తాను రూల్స్ అన్ని కూడా. 1.5x స్పీడ్లో పెట్టుకోండి, గ్యారంటీ లెందీనే అవుతుంది. అండ్ ఇది నాకు నెగిటివ్ కూడా అవ్వచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు అన్న తర్వాత ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఇది నెగిటివ్ అవుతుంది నా మీద. ఎందుకంటే మేమేదో చెడ్డవాళ్ళమోను, నువ్వేదో మంచిదాన్ని అనిపించుకోవడానికి ఫ్రీ రిప్లేస్ అని అనుకోవచ్చు, అది కామన్. సో ఇదంతా కూడా నేను చేసేది ఓన్లీ క్రియేటర్స్ కోసం మాత్రమే. ఎందుకంటే డౌట్స్ క్లారిఫై అవ్వాలి. ఏదో పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒక బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్ పిల్లలు కరెక్ట్ వేలో వెళ్ళాలనే కదా అనుకుంటారు. ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా కొంతమందికి ఏం అర్థం కాదు. సో అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత చేస్తున్నాను అనేది కూడా. ఇది నేను తీసుకున్న చాలా 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 పెద్ద డెసిషన్. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా ఈ వీడియోలోనే ఎక్కడో చోట యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఆ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. సో మీరు చూసి అక్కడైతే వాట్సాప్ చేయొచ్చు. ఓన్లీ థింగ్, మీరు వీడియోస్ చూడకుండా మెసేజెస్ చేస్తే మాత్రం నేను రిప్లై ఇవ్వను. ఎందుకంటే అన్ని వీడియోస్లోనే ఉంటాయి, వీడియోస్లో ఉన్నాయి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎలాగో వాట్సాప్ నెంబర్ దొరికేస్తుంది కదా, వీడియోస్ జోలికి వెళ్ళరు. అలా ఉండే లెక్క నేను రిప్లై ఇవ్వను. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా వీడియో చేసి పెడతాను. ఏ కొత్త అప్డేట్ వచ్చినా ఎక్కువ మంది చూడరు. ఎప్పుడో అప్డేట్స్ తీసుకుని అలాగే ఉందనుకుని అలాగే కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఏదైనా కొత్త అప్డేట్ వస్తే నేను వీడియో చేసి పెడతాను ఆల్రెడీ. ఈ మధ్యకాలంలో అదే జరిగింది ఇన్ఆథెంటిక్ కంటెంట్ విషయంలో. అవన్నీ చేయకూడదు అని నేను వీడియోస్ చేసి పెట్టినా కూడా అవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చూడలేదు. అది మళ్ళీ చెప్పే అబద్ధం ఏంటి, ప్రతి వీడియో చూస్తాను నేను అని చెప్తారు. మీరు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకోవాల్సిన పని లేదు. నేను అన్ని వీడియోస్ చూడమని కూడా నేనేం చెప్పను. కొన్ని వీడియోస్ ఖచ్చితంగా చూడాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి మెయిన్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్, కాల్స్ అనేది అసలు చేయడానికి లేదు. మీరు వాట్సాప్లో కానీ నార్మల్ కాల్ కానీ చేయడానికి లేదు. అండ్ గుడ్ మార్నింగ్లు, హాయ్ అక్క బాగున్నావా, నేను బాగానే ఉంటాను. ఎందుకంటే ఆ బాగున్నావా అనే దానికి ఎంతమందికి రిప్లై ఇస్తాను. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, ఈ విషెస్లు, బర్త్డే కాదు మన ఫెస్టివల్ విషెస్లు, వీటికి వేటికి కూడా నా నుంచి రిప్లై రాదు. దయచేసి అర్థం చేసుకోండి. అది పొగరు కాదు, ఏమీ కాదు. ఎంతమందిగానే ఇస్తాను రిప్లై. అవసరమైన వాటికి ఇవ్వాలి కదా, అనవసరమైన వాటికి కూడా. ఒక విషయం చెప్పాలంటే నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నేను ఎవరికి విషెస్ పెట్టను అసలు. ఎందుకంటే అంత టైం ఉండదు. ముందు ఇప్పుడు చేస్తే అందరికీ చెయ్యాలి, లేదంటే ఎవరికీ లేదు. సో ఎవరన్నా పెడితే మాత్రం రిప్లై ఇస్తాను, అంతే తప్ప నా అంతటి నేను పెట్టేదేమి ఉండదు. ఎందుకంటే పెడితే మనకు అందరూ ఒకటే, ఎప్పుడైనా సరే పెడితే అందరికీ పెట్టాలి, లేదంటే లేదు. అందుకే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇప్పటి వరకు నన్ను ఎంతమంది అడిగినా కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేదు అంటే ఎవరికి ఇవ్వకూడదు. నాకు ఎవరైనా ఒకటే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు కదా క్రియేటర్స్. అండ్ ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, ఫార్వర్డింగ్ మెసేజ్లు ఏం పంపించినా బ్లాక్ చేసేస్తా ఖచ్చితంగా. ఇదే ఫైనల్ వార్నింగ్ లేదు, ఏం లేదు. ఏది వచ్చినా బ్లాక్ చేస్తాను, ఇది మాత్రం కన్ఫర్మ్. తర్వాత బ్లాక్ చేశారని మాత్రం ఫీల్ అవ్వద్దు దయచేసి. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ చేస్తూనే ఉంటాను ఇవన్నీ. కొన్నిసార్లు పొగరు అనుకుంటారని రిప్లై ఇవ్వాల్సి వచ్చేది, బట్ ఇక్కడ అవన్నీ ఏం లేవు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువైపోతారు జనాలు. వాట్సాప్ అనేది అందరికీ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనుకోండి అందరికీ ఉండవు కాబట్టి అంత ఈజీగా మెసేజ్లు చేయరు. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, నేను ఎంత బిజీగా ఉంటానో నా టైం టేబుల్ తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఈ డెసిషన్ తీసుకుని ఎంత ఇది చేస్తున్నాను అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫాస్ట్గా చెప్పేస్తాను, కొంచెం ఓపిక్గా వినండి. మాదే యాక్చువల్గా జాయింట్ ఫ్యామిలీ. మా సిస్టర్ వాళ్ళు మేము కలిసి ఉంటాం అనమాట, ఉండేది బెంగళూరులోనే. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నది ఇది మా ఇల్లు. మీకు ముందు వీడియోస్లో కొన్నిట్లో వేరే బ్యాక్గ్రౌండ్ అది వేరేగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే నాకు సరిగ్గా
ప్లేస్ అనేది దొరక ఎక్కడెక్కడో కూర్చొని చేస్తూ ఉంటాను అనమాట వీడియోస్. ఇది వరకు ఎట్లా ఉండేదంటే వీక్లీ వారానికి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అలా వచ్చి ఇక్కడ వీడియోస్ చేసుకుని వెళ్ళేదాన్ని. అలా రకరకాలుగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ అక్కడే ఉంటున్నాం అనమాట. ఈ వీకెండ్ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను. అయితే నా టైం టేబుల్ ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. మార్నింగ్ లెగవటంతో అందరూ ఆఫీసులకి దీనికి స్కూల్స్కి వెళ్ళిపోవాలి పిల్లలు. ఇవన్నీ అయ్యేసరికి 9 అవుతుంది. యాక్చువల్గా డ్రాప్ చేయడం అది నేనే చూసుకుంటాను. ఒక్కొక్కసారి డ్రాపింగ్ పని లేకపోతే ఇప్పుడు మా చెల్లి అయితే తనే ఓన్గా వెళ్తుందనమాట. ఈ డ్రాపింగ్ పనులు ఏం పిల్లల్ని కంపల్సరీ చేయాలి. ఒక్కొక్కసారి మా హస్బెండ్కి కుదిరితే ఆయన డ్రాప్ చేసి వస్తారు. ఇవన్నీ 9 లోపు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఏది వాళ్ళ బాక్సులు పని కూడా అయిపోవాలి నాకు. ఏది కిచెన్ ఈ సామాన్ మాకెవ్వరు మెయిడ్స్ లేరు. డిష్ వాషర్ ఉంది కానీ అది వాడడం మానేసాము. ఏదో చిన్న రిపేర్ వచ్చింది. అది 4 ఇయర్స్ వాడాము. అదేదో చిన్న రిపేర్ వచ్చింది. సో అవన్నీ నేనే చేసుకుంటాను. నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది. సో మొత్తం అన్నీ నేనే చేసుకుంటాను. అంతమంది మొత్తం ఉండేది ఇంట్లో 5 మొత్తం అన్నీ నేనే క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ 9 లోపు అయిపోవాలి. సో 9 నుంచి ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది. మ్యాక్సిమం 9 అని పెట్టుకుంటా. నాకు టైమింగ్స్ ప్రకారం ఉంటుంది అంతా. సో 9 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు నా టైం. నా టైం అంటే మొత్తం పూర్తిగా నేనే టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా లేదు. నా వీడియోస్ మధ్య మధ్యలో డౌట్స్ క్లారిఫికేషను లేదా ఛానల్ చెక్కింగ్సో మానిటైజేషన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి ఖాళీ మాత్రం ఉండదు. అండ్ ఆ టైంలో కూడా నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. లైక్ బట్టలు మడతేయటాలో లేదా బట్టలు ఆరేయటాలో ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. దాని తర్వాత నుంచి అసలు అంటే కొంచెం కూడా టైం ఉండదు. పిల్లల్ని స్కూల్స్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి మళ్ళీ వాళ్ళని వేరే క్లాసెస్కి తీసుకెళ్ళి బాస్కెట్బాల్ అని, చెస్ అని, డ్రాయింగ్ అని ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్. వెళ్ళేది ఒక ప్లేస్కే మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. తీసుకెళ్ళడం తీసుకురావడం ఫైనల్గా అన్నీ మళ్ళీ ఈ ప్రాసెస్ డిన్నర్ ఇవన్నీ అయ్యేసరికి నైట్ 9 అవుతుంది. అసలు ఆఫ్టర్నూన్ 2:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఇంకా నా బాడీ నా ఆధీనంలో ఉండదు అసలు. ఇంకా అంటే అన్ని పనులు ఉంటాయి. అంటే నేను ఇది ఆలోచించుకుని చేయాలి అనేది కూడా ఉండదు. అంత బిజీగా ఉంటుంది నాకు. అంత బిజీగా ఉంటుంది. ఇవన్నీ అందరూ చేసుకునే పనులే కానీ మీకు అనిపించవచ్చు. ఇన్ని పనులు చేస్తూ కూడా నేను రిప్లైస్ ఇస్తూనే ఉంటాను ఇక్కడ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వలేను. ప్లీజ్ రిప్లై అని పెట్టొద్దు దయచేసి. సో ఈ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి, కొంతమంది మానిటైజేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ఆ మానిటైజేషన్ ప్రాసెస్లో అవన్నీ నేను చేస్తే 2 నిమిషాల్లో అయిపోతాయి. వీళ్ళకి గైడ్ చేస్తే 2 రోజులు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. కొంతమంది అలాగే మైండ్ తినేస్తారు. నిజంగా అది ఇంపాసిబుల్ చెప్పడం. ఇప్పుడు ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఏదైనా సరే అసలు ట్రై చేయరు. ముందు అదే క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఒక డౌట్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఇలా పెట్టొచ్చా వీడియో అని అడిగారు అనుకోండి, ఎస్ అని చెప్పామనుకోండి, ఇలా పెట్టొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఇది ఒకళ్ళిద్దరు కాదు అడిగేది. ఎంతమందిగా అన్నిసార్లు రిప్లై ఇస్తాను. ఎస్ అంటే పెట్టొచ్చనే కదా, ప్రాబ్లం అవుద్ది అంటే ఎస్ అని ఎందుకు పెడతాను నేను? మీ భయాలు మీకు ఉంటాయి కానీ నా సైడ్ కూడా ఆలోచించండి కొంచెం. ఇవన్నీ కంప్లైంట్స్ కాదు, అంటే ఇలా ఉంటుంది నా సిచ్యువేషన్ అని చెప్పడానికి చెప్తున్నాను. సో మెసేజ్ పెట్టి వెయిట్ చేయండి అని చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మానిటైజేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ టిక్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. ఇవన్నీ కుదరవు, అంత ఈజీ ఏం కాదు. అవన్నీ ఎంత బిజీలో రిప్లై ఇవ్వడం అనేది అన్నీ మొత్తం క్లియర్గా వీడియోస్ ఉంటాయి. ఈవెన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అంత, నేను దాంట్లో పోస్ట్లో కూడా అదే పెట్టాను. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా స్టెప్ బై స్టెప్ అడుగుతారు. ఒక స్టెప్ ఫోటో తీసి ఓకే దీనికి ఆన్సర్ చెప్పండి. నాకేమో సైట్ వచ్చిందా, ఏం కనపడవు చావు అక్షరాలు, పట్టి చూడాలి. టైం ఉంటే అక్కడికే రిప్లై ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్. ఏమన్నా అనుకోండి అవన్నీ క్యాన్సిల్. అండ్ కాపీరైట్ క్వశ్చన్స్ ఉంటాయి, కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఏం కాదు. మీరు రైట్ అయ్యే వరకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఆ క్వశ్చన్లు పంపించి దీనికి ఆన్సర్లు చెప్పండి అంటారు. నాకేం కనపడి చావదు. అక్కడ జూమ్ చేసినా కూడా కనపడవు అక్షరాలు. అట్లా ఎన్ని రకాల ఇబ్బందులు. చెప్పకపోతే అంటే నాకేమో చెప్పాలని ఉంటుంది కానీ కొన్ని తప్పు. అండ్ కొంతమంది కొన్ని మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే నేనన్నా చేసుకుని వస్తాను అంటే అది కూడా ఒప్పుకోరు. మళ్ళీ మనం ఆన్సర్లే చెప్పాలంటే ఎలా కుదురుద్ది? అది కూడా నేను ఫ్రీగానే మళ్ళీ అది చేసేది. కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిస్తాను అంటే ఇప్పుడు ఇది విన్నారనుకోండి వచ్చేస్తారు. కాపీరైట్ వచ్చింది అనుకోండి ఫ్రీగా. అన్నీ ఫ్రీగా అవ్వదు. నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి మెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టండి, నాకు కనిపించట్లేదు సరిగ్గా, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇస్తాను, పోతుంది 90 డేస్లో అని చెప్పాను అనమాట. ఇట్లా రకరకాల మనుషులు ఫ్రీగా వస్తుంది అంటే చాలు మైండ్ తినడానికి రెడీగా ఉంటారు. ఇది తక్కువ చేయటం కాదు, అది అర్థం చేసుకోండి.
నేను ఎవరిని తక్కువ చేయను అట్లాగా. కోర్స్ అసలు ఏమి తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఏమి తెలియకపోయినా కూడా ఒక్కసారి చెప్తే చాలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అట్లా కాదు, పదే పదే ఒకటే క్వశ్చన్ రిపీట్ అడిగిందే అడుగుతారు మళ్ళీ. అప్పుడెప్పుడో చెప్పిన దానికి ఆన్సర్ ఇప్పుడేం మళ్ళీ మారదు కదా ఆన్సర్. ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యే లెక్కన మెసేజ్ చేయండి నాకు వాట్సాప్లో. అండ్ ఇంకో విషయం ఇక్కడ, సరే ఇవన్నీ డైలీ జరిగే ప్రాసెస్లు కదా, అదే డైలీ నా రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ వీడియోలు కూడా తీసి పెడదాం అనుకున్నా, కానీ అది కూడా టైం వేస్టే. మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి, సోదుకోవాలంతా ఎందుకని చెప్పి అవన్నీ తీయలేకపోతున్నాను. అండ్ నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు రిలేటివ్స్ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, లేదా వాళ్ళ ఫంక్షన్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఆ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఊరు వెళ్ళానంటే కనీసం 3 రోజులు మొత్తం పోయినట్టే. ఆ 3 రోజులు నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. నేను బతుకుంటే ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఓకేనా? పెట్టేసి ఏది కూడా యూట్యూబ్లో ఇప్పటికిప్పుడు చేయిపోతే ఏదో జరిగిపోద్ది అనేది ఏది ఉండదు. కొంచెం టైం తీసుకోవచ్చు, ఏం అర్జెంట్ ఏమి ఉండదు. ఎవరికైనా ఫస్ట్ ఈ మాట చెప్తున్నాను, ఏదో జరిగిపోద్ది అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు కాదు వచ్చింది, అది ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నట్లు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడో మానిటైజేషన్ ఎప్పుడో పోయింది, కానీ ఇప్పుడు అసలు ఏదో హడావుడిగా ఏదో జరిగిపోతుంది అన్నట్లు వచ్చేస్తారు. అంత సీన్ ఏమి ఉండదు యూట్యూబ్లో. ఏదైనా కూడా టైం ఉంటుంది, మినిమం టైం ఇస్తారు వాళ్ళు. ఆ టైంలో అవ్వకపోతే అప్పుడు భయపడాలి. అంతేగాని నేను రిప్లై ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. సిల్లీ క్వశ్చన్స్కి మాత్రం రిప్లై రాదు. మీరు పదే ప్లీజ్ రిప్లై అని పెట్టినా కూడా రాకపోతే అది సిల్లీ క్వశ్చన్ అన్న విషయం అర్థం చేసుకోండి. అండ్ ఎంతసేపు వ్యూస్ రావట్లేదు ఇవే డౌట్స్ కాకుండా ఏమన్నా వ్యాలిడ్ డౌట్స్ అడగండి. వ్యూస్ అనేది నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. మనం ఏం చేంజెస్ చేసినా ఏం ఉపయోగం ఉండదు. మన కంటెంట్ అండ్ మినిమం గ్యాప్ ఇస్తూ పోస్ట్ చేయాలంతే. సో నా టైం నాకు ఉంటుంది అనే విషయం గమనించండి. నా ఫ్యామిలీకి నేను ఇవ్వాల్సిన టైం ఉంటుంది అనే విషయం గమనించండి. ఇదేదో నేను సోషల్ సర్వీస్ కోసమో ఇట్లా కాదు, నేను చేసే హెల్ప్ నేను చేస్తాను కంపల్సరీ. నిన్న రాత్రి పెట్టాను ఈ వీడియో, మోస్ట్లీ ట్యూస్డే పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు వీడియో లేదు, అయినా సరే ఆ రోజు పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే రోజు వీడియో సండే రోజు వీడియో చేస్తున్నాను అనమాట ఇది. సో ఎల్లుండి పోస్ట్ చేస్తాను. నిన్న పోస్ట్లో పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో. ఎక్కువ మందికి వెళ్ళలేదు, తక్కువ మందే వచ్చారు. అందరికీ ఫ్రీ రిప్లైసే ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను అంటే అది ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరుతాను అంతే. అండ్ ఇది ఛానల్ చెక్కింగ్స్ కానివ్వండి, ఈ మానిటైజేషన్ ప్రాసెస్లు కానివ్వండి, ఏమైనా పెయిడే. మళ్ళీ ఇక్కడ ఫ్రీ అన్నారు, అక్కడికి వచ్చి డబ్బులు అంటున్నారు, ఇవన్నీ పెట్టుకోకండి. నేను మీ ఛానల్ కోసం టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా అమౌంట్ తీసుకుంటాను. అది కూడా నేను ఊరికే ఏం తీసేసుకోను. నేను చెప్తాను ముందే, అసలు మీరు నేను ఎందుకు చెక్ చేయించుకోవాలనుకుంటున్నారో అడిగి దాన్ని బట్టి రీజన్ అడిగే నేను చేస్తాను చెక్కింగ్ కూడా. కొన్నిసార్లు అవసరం కూడా ఉండదు. అది మీకు డౌట్ ఉంటేనే చేయించుకోండి. అండ్ ఇంకోటి, లింక్స్ పంపించేసి ఊరికే ఒక వీడియో లింక్ పెట్టేసి చూడండి అంటారు. అది ఎంతమంది అని చూస్తాను అట్లాగా. సో మీరు కరెక్ట్గా చేయించుకోదలుచుకుంటేనే, మామూలు డౌట్స్ కోసం ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. అది ఛానల్ చెక్కింగ్ కోసం మీరు సీరియస్గా చేయదలుచుకుంటేనే చేయండి. అంతేగాని ఊరికే అల్లాడప్పగా నేనేం చేయనట్ల. నేను చేసే వర్క్ అనేది నేను 100% అది నాకు సాటిస్ఫై అవ్వాలి, ఎదుటి మనిషి కూడా పే చేసిన అమౌంట్కి సాటిస్ఫాక్షన్గా ఉండేటట్లుగా చూస్తాను నేను ఏదైనా. ఎందుకంటే ఊరికే ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఎవరైనా అమౌంట్. అది సో ఖచ్చితంగా మీకు నేను చెక్ చేసిన ఛానల్స్లో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకు అసలు ఛానల్ చెక్ చేసేది, ఊరికే అల్లడప్పగా అయితే నేను చేయను. సో మీకు మొత్తం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. కాల్స్ అనేది మీరు ఎంత ఎమర్జెన్సీ అయినా సరే కాల్ మాత్రం చేయొద్దు. మెసేజ్ పెట్టండి. నేను నుంచి రిప్లై రాలేదనుకోండి, బోల్డ్ మంది ఉన్నారు టెక్ ఛానల్స్ వాళ్ళు, ఎవరికైనా మెసేజ్ చేసుకోవచ్చు. నాకు అదేం ప్రాబ్లం ఏమీ కాదు అసలు. నేను ఇది చాలా తీసుకున్న ఒక బోల్డ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిల సైడ్ నుంచి నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఆ ఏజ్ కూడా అయిపోయింది ఆఫ్ కోర్స్. ఆ ప్రాబ్లమ్స్ కాదు ఇక్కడ. అంటే లైక్ ఒక అమ్మాయి నెంబర్ దొరికింది అంటే కొంచెం ఉంటాయి కదా, అలాంటివి ఏవి కాదు. నాకు వచ్చే ఆడియన్స్ మెయిన్గా అబ్బాయిలు చాలా డీసెంట్గా కరెక్ట్గా మంచిగా మాట్లాడతారు. వాళ్ళ క్యారెక్టర్ ఏదన్నా అవనివ్వండి, బయట నాతో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. వాళ్ళ డౌట్స్ ఏంటో అడుగుతారు. కరెక్ట్గా ఉండేవాళ్ళే వచ్చారు ఇప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా. ఇప్పటి వరకు నేను అబ్బాయిలని ఒకరిని కూడా బ్లాక్ చేయలేదు అంటే అర్థం చేసుకోండి. అమ్మాయిలనే బ్లాక్ చేశాను, అది కూడా ఒకే ఒక్క ఆవిడని, అది కూడా నాకు గుర్తున్నంత వరకు. నేను ఎవరిని ఊరికే అలా బ్లాక్ ఏమి చేయను. ఒక్క అమ్మాయిని మాత్రం చేశాను. కొంచెం అమ్మాయి అదొక డిఫరెంట్ క్యారెక్టర్, దానివల్లే చేశాను. ఇంకొక అతను కూడా బ్లాక్ చేశాను. వాడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే వేరే రకంగా ఇబ్బంది ఏం కాదు, అది కొంచెం నెగిటివ్గా అనిపించింది అనమాట నాకు. చెప్పి మరీ బ్లాక్ చేశాను వాళ్ళిద్దరిని కూడా. అబ్బాయిల సైడ్ నుంచి కాదు, నాకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా బ్లాక్ చేస్తానని చెప్పాను కదా. అవేంటంటే కొన్ని ఇప్పుడు మనం చెప్పిన తర్వాత కూడా అది పట్టించుకోరు, వినరు.
వినకుండా అదే దాన్ని రిపీటెడ్గా ఓ మైండ్ తింటారనమాట. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది మీకు అర్థం కాదు. ఇప్పుడు నిజంగా దానికి ఆన్సర్ ఉంది అంటే నేను మొదటే చెప్పేస్తాను. లేదు అంటే లేదనే చెప్తాను. ఈవెన్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు నేను టెక్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రం అన్నీ నాకు తెలియాలని ఏం లేదు. నాకు తెలిసిందైతే తెలుసని చెప్తాను, తెలియనిదైతే తెలియదనే చెప్తాను. అందులో ఏ డౌట్ లేదు. అప్పుడు మీరు వేరే వాళ్ళనైనా అడగొచ్చు. సో మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే నేను నెంబర్ ఎక్కడో డిస్ప్లే చేసే ఉంటాను వీడియోలో, చూడండి. మీరు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు. కాల్స్ మాత్రం దయచేసి చేయకండి. మెసేజ్ రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి దయచేసి.